ఈ వీడియో నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే శివుడే కారణం. ఓం నమః శివాయ. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు, ఇదొక సంకేతం. అవును, ఇది నీకోసం పంపిన సందేశం. నువ్వీ మధ్యలో ఎందుకో మనసులో భారం ఫీలవుతున్నావా? ఎందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదననిపిస్తున్నదా? ఎందుకు ఒంటరితనం వెంటాడుతోంది? అది నీ బలహీనత కాదు, అది శివుడిచ్చే పరీక్ష. శివుడు సంకేతాలు ఎలా ఇస్తాడు? శివుడు గర్జించి చెప్పడు, ఆయన మౌనంలోనే సందేశమిస్తాడు. అకస్మాత్తుగా ఓం నమః శివాయ వినిపించటం, శివాలయం కనిపించటం, నీలిరంగు పూలు లేదా బిల్వపత్రం కనిపించటం, ఈ విధమైన వీడియో నీ ముందు రావటం, ఇవన్నీ సంకేతాలే. నీ కష్టాలెందుకు? శివుడు ఒక విషయం నేర్పుతాడు: నష్టమే లేకుండా నూతన సృష్టి ఉండదు. పురాణాలలో పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి ఎంతటి తపస్సు చేసింది, ఎన్ని పరీక్షలెదుర్కొంది, కాని చివరికి ఆమె విజయం సాధించింది. అలాగే నీ జీవితంలో కూడా ఈ కష్టాలు నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను గట్టి మనిషిగా మార్చడానికి. శివుడు ఎందుకు పరీక్షిస్తాడు? ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు సాధారణ మనిషి కాదని, నీ ద్వారా ఏదో గొప్ప పని జరగాలని. శివుడు తీసేస్తాడు, కాని తీసేసిన దానికంటే గొప్పదాన్ని ఇవ్వడానికి. అందుకే కొన్నిసార్లు నీ జీవితంలో కొంతమంది దూరమవుతారు, కొన్ని అవకాశాలు పోతాయి, కొన్ని కలలు కూలిపోతాయి. అది అంతమని కాదు, అది కొత్త ఆరంభం. ఓం నమ శివాయ అనేది ఒక మంత్రం మాత్రమే కాదు, అది ఒక శక్తి. ఈ 5 అక్షరాలు పంచభూతాల సంకేతం. నీ శరీరం, నీ మనసు, నీ ఆత్మను సమతుల్యం చేస్తాయి. రోజుకు 108 సార్లు జపించు, నీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇది నీకోసం ప్రత్యేక సందేశం. నువ్వు చాలా బాధ అనుభవించావు, నువ్వు చాలామంది కోసం మంచిదే కోరుకున్నావు, కానీ నీకు మాత్రం ఫలితం రాలేదని అనిపించింది. మనసులో ఒక ప్రశ్న: దేవుడా, నేను చేస్తున్నది సరైనదేనా? అదే సమాధానం కోసం ఈ వీడియో నీ దగ్గరకు వచ్చింది. శివుడు అనేది కేవలం ఒక దేవుడు కాదు, ఆయన ఒక తత్వం. ఆయన శూన్యం, ఆయన సంపూర్ణం, ఆయన నిశ్శబ్దంలో ఉన్న గొప్ప శక్తి. నీ జీవితంలో ఇప్పుడొస్తున్న సమస్యలు శాపాలు కావు, అవి శివుని పరీక్షలు. శివుడిచ్చే పరీక్షలు ఎప్పుడూ నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను మరింత బలంగా తీర్చిదిద్దడానికి. గమనించు, శివుడు సముద్రమదనంలో హాలాహలం విషం తాగాడు. ఎందుకు? లోకాన్ని కాపాడటానికి. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. అలాగే నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వే బాధను భరించాల్సి వస్తుంది, కాని అది శాశ్వతం కాదు. శివుడు విషం తాగిన తర్వాత కూడా ఆయన శాంతంగానే ఉన్నాడు. అదే నీకు సందేశం. పరిస్థితులు విషంలా ఉన్నా మనసు హిమాలయంలా స్థిరంగా ఉంచు. నువ్విప్పుడు ఓడిపోయినట్టు అనిపిస్తుందా? గుర్తుపెట్టుకో, శివుడు శ్మశానవాసి, అంటే అంతమైన చోట కూడా ఆయన ఉన్నాడు. అక్కడ్నుంచే కొత్త ఆరంభం మొదలవుతుంది. జీవితం నీకు దెబ్బలిస్తుంటే అది శివుని నాట్యం, తాండవం. తాండవం అంటే వినాశనం కాదు, అది పాతదాన్ని కూల్చి కొత్తదాన్ని నిర్మించడం. ఈ రోజునుంచి ఒక నిర్ణయం తీసుకో. బయట ప్రపంచం ఎలా ఉన్నా నీ లోపల శివుడున్నాడు అని నమ్ము. ప్రతి ఉదయం లేవగానే ఒక్కసారి ఓం నమ శివాయ అనుకో. అది కేవలం మంత్రం కాదు, అది నీ మనసును శుభ్రం చేసే శబ్దం. అది నీ భయాన్ని కరిగించే శక్తి. నువ్వు ఎంత ఒంటరిగా ఉన్నా శివుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారితోనే ఉంటాడు. అందుకే ఆయన కైలాసంలో తపస్సు చేస్తాడు. అందుకే ఆయనకు ఆర్భాటం అవసరం లేదు. నీ కష్టం ఎవరూ చూడకపోయినా శివుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు ఎవరూ తుడవకపోయినా శివుడు లెక్కపెడుతున్నాడు. నీ ప్రయత్నం వృధా కాదు. గుర్తుపెట్టుకో, శివుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చెయ్యడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఒక్క క్షణంలో నీ జీవితాన్ని మార్చగలడు. ఇప్పుడు నీకొక చిన్న పని. ఈ వీడియో చూస్తున్నావంటే ఈ క్షణం నుంచి నువ్వు నీ గురించి చెడు ఆలోచన ఆపాలి. నిన్ను తక్కువగా అంచనా వేయడం ఆపాలి. ఎందుకంటే శివుని భక్తుడు బలహీనుడు కాదు. నీ జీవితంలో వచ్చే ప్రతి పరీక్షకు ఒక అర్థం ఉంది. ప్రతి నష్టానికి ఒక పాఠం ఉంది. ప్రతి కన్నీటికి ఒక కారణం ఉంది. శివుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితం ద్వారా ఇంకెవరికో వెలుగునివ్వడానికి. ఎప్పుడూ గుర్తుపెట్టుకో, నువ్వు పడిపోయినా లేవడానికి శక్తి నీలోనే ఉంది. ఆ శక్తి పేరు శివుడు. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చెప్పు: శివుడా, నేను ప్రయత్నిస్తాను, నువ్వు నన్ను నడిపించు. ఆ విశ్వాసమే నీ విజయానికి మొదటి అడుగు. ఈ వీడియో నీకు యాదృచ్ఛికంగా రాలేదు, ఇది ఒక పిలుపు, ఒక జాగరణ, ఒక మార్పు ప్రారంభం. ఓం నమ శివాయ. ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే శివుడిని నమ్ము, నిన్ను నమ్ము, నీ ప్రయాణాన్ని నమ్ము. శివుడు చూస్తున్నాడు, నీ సహనం వృధా కాదు.
ఈ వీడియో చూస్తున్న నువ్వు రాబోయే 3 నెలల్లో ఒక పెద్ద మార్పు చూస్తావు. నీ జీవితంలో ఒక మంచి వార్త వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నమ్మకం వదలకు. చివరి సందేశం. ఈ వీడియో నీ ముందుకు రావటం యాదృచ్ఛికం కాదు, ఇది శివుడి పిలుపు. కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చెయ్యి. నీ భక్తిని వ్యక్తపరచు. ఈ సందేశం ఇంకొకరికి కూడా చేరేలా షేర్ చెయ్యి. శివుడు నీ వెంట ఉన్నాడు, నువ్వు ఒంటరివి కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే శివుడే కారణం. ఓం నమః శివాయ.